రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మటం మానేశారు. తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని లేరు. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీని నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, జనసేన పార్టీ మూడు దొంగలే. ఈ మూడు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సంపదను కొల్లగొట్టడంలో అత్యున్నతమైనటువంటి పిహెచ్డి చేసినటువంటి పార్టీలుగా చరిత్రలో నిలిచిపోబోతున్నాయి. అయితే ఆల్టర్నేటివ్ ఎవరు? ఇది ప్రజల సమస్య. ఎస్, అరే శ్రావణ్ కుమార్, ప్రతిసారి నువ్వు తెలుగుదేశం పార్టీని తిడతావు, జనసేన తిడతావు, వైఎస్ఆర్సీపీని తిడతావు. నేను తిట్టడం లేదండి, నేను వాస్తవాలు చెప్తున్నాను. మీకు నిర్ణయం మీరే తీసుకోండి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా శ్రావణ్ కుమార్ ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక మెజిస్ట్రేట్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి ఒక రాజకీయ పార్టీ పెడితే ఏమయ్యా నీ స్థాయి అంతా రాజకీయ పార్టీ పెడతావా? ఏదో పార్టీలో వెళ్ళి జాయిన్ అయిపోతే ప్రధానమంత్రి కూడా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. నాతో ఈ మధ్యకాలంలో ఓ ఫ్రెండ్ డిస్కషన్ చేసేటప్పుడు అన్నాడు, మందకృష్ణ మాదిగ చూసావా ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయినాడో, మందకృష్ణ మాదిగని ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు, నిజంగా ఆయన కదా పోరాట యోధుడు అంటే అని. చాలా బాగా అనిపించింది నాకు. నిజమే, ట్రూ. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం, తన ఉద్యమం కోసం, తన జాతి ప్రయోజనాల కోసం తను ఒక ప్రధానమంత్రికి మద్దతు ఇచ్చారు, ఒక భారతీయ జనతా పార్టీకి మొన్న మద్దతు ఇచ్చారు. అది తప్పేం కాదు, ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళకి ఒక పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీని ప్రమోట్ చేయకుండా వాళ్ళు ఉద్యమాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. నమ్మిన సిద్ధాంతం మంచిదో కరెక్టో నేనైతే దాన్ని కామెంట్ చేయను, కానీ వాళ్ళకున్న సిద్ధాంతంలో ఆ మిత్రుడితో నేను అన్నా కరెక్టే. ఎందుకంటే రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సెక్యులరిజానికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా కూడా అవకాశం లేకుండా సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ఎట్లాగైతే మార్చేస్తారో రాజ్యాంగాన్ని కూడా ఒకరోజు మార్చేయాలి అని, సెక్యులర్ అనేది అని లేకుండా మతపరమైనటువంటి గ్రంథంగా రాజ్యాంగాన్ని మార్చాలని చేసేటువంటి ప్రయత్నం ఉన్న భారతీయ జనతా పార్టీని నాలాంటి వ్యక్తి విమర్శిస్తాడు. లేకపోతే చాలామంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఒక మతపరమైనటువంటి పార్టీ అంటున్నారు. మతపరమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేయద్దు, డౌన్ డౌన్ బీజేపీ అన్న రోజున నేను విద్రోహినవుతా, నేను ద్రోహినవుతా. డౌన్ డౌన్ తెలుగుదేశం అన్న రోజున నేను ద్రోహినవుతా. డౌన్ డౌన్ వైఎస్ఆర్సీపీని ఓడించండి అని వాళ్ళని, రాజకీయ పార్టీలను ఎదిరించినంత వరకు నేను ఖచ్చితంగా ద్రోహినే. నేను ఖచ్చితంగా నాకు ఏ పదవి ఉండదు, నాకు ఖచ్చితంగా ఏ విధమైనటువంటి సన్మానం ఉండదు, నాకు ఏ విధమైనటువంటి పదవి ఉండదు, నాకు ఏ విధమైనటువంటి ఆర్థిక తోడ్పాటు ఉండదు. నేను ఎప్పుడైతే బానిసగా మారుతానో, నేను ఏ రోజైతే తెలుగుదేశం పార్టీకి బానిసగా మారుతానో ఆ రోజున తెలుగుదేశం పార్టీలో పదవి వస్తుంది. చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుంటాడు, చంద్రబాబు నాయుడు కౌగిలించుకుంటాడు, చంద్రబాబు నాయుడు నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటాడు, కండవా కప్పుతాడు, కండవా కప్పి ఇమ్మీడియట్గా తీసుకుని వెళ్ళి దొడ్లో కట్టేస్తాడు. ఇప్పుడున్న నాయకులందరూ అంతే కదా. ఇప్పుడున్న నాయకులందరూ ఏమన్నా కుర్చీల్లో కూర్చుంటున్నారా? అందరూ పశువుల పాకలో ఉన్నారు. ఇప్పుడున్న నాయకులందరూ పశువుల పాకలో ఉన్న నాయకులే కదా. అవసరం వచ్చినప్పుడు వాళ్ళని మీడియా ముందుకు పిలుస్తారు, ఒక కండవా వేస్తారు, స్క్రిప్ట్ ఇస్తారు, చదవమంటారు. సో ఒక పార్టీ యొక్క భావజాలాన్ని ఎదిరించినప్పుడు నువ్వు శత్రువు అవుతావు. ఒక పార్టీ భావజాలానికి సరెండర్ అయిపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళకి మిత్రుడు అవుతావు. ఆ మిత్రుడయ్యి ఇమ్మీడియట్గా నిన్ను కౌగులించుకొని ముద్దులు పెడతారు, నువ్వు చాలా గొప్ప వ్యక్తివని పోరాడతారు. ఏ రోజైతే ఒక రాజకీయ పార్టీ నిన్ను కౌగులించుకొని నీ పక్కన కూర్చోపెట్టుకుందో, నిన్ను ఒక పార్టీ వ్యక్తిగా నువ్వు బానిసగా మారినట్టే. నువ్వు బానిసగా బాంచేందు నీ కాళ్ళు ముక్కుతా దొరా అన్నావు కాబట్టి నిన్ను కౌగులించుకుంటున్నారయ్యా. లేకపోతే నువ్వు ఆయనకి శత్రువి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళవయ్యా, నీకు అద్భుతమైనటువంటి పదవి, కొన్ని రోజులకి నువ్వు కాంగ్రెస్ పార్టీకి దేశ అధ్యక్షుడు అవుతావు, ఎందుకంటే దళిత వర్గాలకు చెందినటువంటి వ్యక్తివి, నీకు దేశ అధ్యక్ష పదవి దొరుకుతుంది, ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవులు దొరుకుతాయి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళితే నువ్వు చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి పదవి, దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నాకు దక్కొచ్చేమో ఒక రోజున, లేదా ఒక ఉన్నతమైనటువంటి పదవులు నాకు దక్కొచ్చేమో, కానీ నా జాతిని రిప్రజెంట్ చేయడానికి మాత్రం ఒక వ్యక్తి లేకుండా పోతాడు. ఆ వ్యక్తిని నేనే కావాలి. ఏ సందర్భంలోనూ కూడా నా జాతి ప్రయోజనాల కోసం రిప్రజెంట్ చేసేటువంటి అవకాశాన్ని నేను కోల్పోను.
కాబట్టి ఏ పార్టీ అధ్యక్షుడికి అవకాశం వచ్చినా, ఏ పార్టీకి సంబంధించినటువంటి అవకాశం వచ్చినా ఆ పార్టీలోకి వెళ్ళను, స్వతంత్రంగా పోరాడతానని అలాంటి మాటలు నాకు చాలా స్ఫూర్తినిచ్చినాయి సోదరులారా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే అలాంటి మాటలు చాలా స్ఫూర్తినిచ్చినాయి నాకు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీకి ఒక ద్రోహిలాగా నిలబడ్డాను. తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీని మీదేసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయి నా మేధస్సు మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి వస్తే తెలుగుదేశం పార్టీలు చాలా అద్భుతమైన పదవులు వస్తాయి. ఎందుకు వెళ్ళటంలా నేను ఒక పార్టీ పెట్టుకొని రూపాయి కష్టపడుతూ ఎందుకు వెళ్తున్నాను? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? ఎందుకు నేను ఈరోజు ఒక పార్టీ పెట్టుకొని స్ట్రగుల్ పడుతున్నాను? ఎందుకు ఈరోజు ఒక పార్టీ పెట్టుకొని మన బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడే వయసు ఒకటి ఉండాలి అని ఆలోచించుకుంటున్నాను. వ్యక్తిగతంగా మా పార్టీ తరపు నుంచి మాత్రమే నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, ఏ పార్టీ యొక్క కండవ వేసుకొని నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదని ఎందుకు ఆలోచిస్తున్నాను? ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను నేను విఘ్నులైనటువంటి ప్రజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలు అంటే కేవలం ఏప్రిల్ 14ను డిసెంబర్ 6కి దండలేయటం కాదు సోదరులు. ఈరోజు రాజకీయ పార్టీల యొక్క మాటలు, రాజకీయ పార్టీల యొక్క చేష్టలు చూస్తుంటే నిజంగా దళిత బిడ్డలు రేపొద్దున ఈ తెలుగుదేశం పార్టీకి ఓటేసి, ఈ తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యవాదులందరూ ఓటేసి, ఈ తెలుగుదేశం పార్టీకి జనసేన కోరిలేషన్కి వీళ్ళందరికీ కూడా రేపు ఉద్యోగస్తులు ఓటేసి, ప్రజాస్వామ్యవాదులు ఓటేసి, దళిత బిడ్డలు ఓటేసి రేపొద్దున బిజినెస్ చేయాలనుకునేటువంటి చిన్న చిత్తక ఇడ్లీ బండి పెట్టుకునే వాళ్ళు, పకోడీ బండి పెట్టుకునే వాళ్ళు, చిన్న ఎంప్లాయీగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎంతో నమ్మకంగా 2014లో ఓటేస్తే మొత్తాన్ని తీసుకెళ్లి పుట్ట ముంచేసి, మొత్తాన్ని తీసుకెళ్లి పసిఫిక్ మహాసముద్రంలో కుమ్మేసేసి, పసిఫిక్ మహాసముద్రంలో కలిపేసి దళిత బిడ్డల యొక్క సమస్యలని, బహుజన బిడ్డల యొక్క సమస్యలని, రైతుల యొక్క సమస్యలని, విద్యార్థుల యొక్క సమస్యలని, నిరుద్యోగుల యొక్క సమస్యలని, ఎంప్లాయీస్ యొక్క సమస్యలని, మొత్తం మత్స్యకారుల సమస్యల్ని, ఇంకా ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నా చేనేత కార్మికుల సమస్యల్ని, మొత్తం సమస్యల్ని తొంగలో తొక్కేసి కేవలం డబ్బు సంపాదన మీద, రాజధాని మీద డబ్బు సంపాదించుకోవాలి, వేల కోట్ల రూపాయలు వెనకేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే మరలా ఆ పార్టీకి అధికారం ఇద్దామా సోదరులారా? మరలా వాళ్ళ మాటలు నమ్మి మోసపోదామా? మళ్ళీ అలాంటి మోసపోయినటువంటి పార్టీకి ఓటేద్దామా? ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించమని కోరుతున్నా. నిజంగా ఒక కొత్త వ్యక్తి, నాలాంటి వ్యక్తి వచ్చి, లేదా ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వచ్చి నాకు ఏ రోజున అవకాశం ఏమీ లేదు, ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి, ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత నేను చేయకపోతే ఆ రోజున నన్ను చొక్కా పట్టుకుని అడగండి అంటే ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి మరలా నాకు ఓటేయండి అని అడగాలంటే ఎమ్మెల్యేగా అయినప్పుడు నువ్వేం చేయమని చెప్పగలి అడిగేవాడిని. కానీ పవన్ కళ్యాణ్ ఏ రోజు ఎమ్మెల్యే కాలేదే. 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయిందా పార్టీ పెట్టి. పాప ఆ మహానుభావుడికి ముఖ్యమంత్రి మీద ఆశ ఉందో లేదో నాకు తెలియదు, ఎమ్మెల్యే అవుదామన్న ఆశ కూడా లేదు. సరే, ఏదేమైనా పార్టీ యొక్క వాళ్ళ సిద్ధాంతాల గురించి నేను తప్పుపట్టను. కానీ నేనేమంటాను, ఒక ముఖ్యమంత్రిని నేను ఓటేయమంటే ఒక ముఖ్యమంత్రికి ఓటేశారు, నేను ఓటేయమంటే ఒక ప్రధానమంత్రిని చేశారు. ఇలాంటి వ్యక్తులు ఏం చేశారు? రేపొద్దున ఈ వ్యక్తులతో కలిసి 5 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రజల తరపున నువ్వేం పోరాటం చేశావని చెప్పాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? సరే, వదిలేయండి. 2014 వరకు వదిలేద్దాం, 2019 కూడా వదిలేద్దాం. 2019 నుంచి ఈ రాష్ట్రంలో ఏమి మీరు పోరాటాలు చేశారు అని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని అడుగుతున్నాను నేను. రైతుల సమస్యల కోసం పోరాటం చేశారా? ఎన్నిసార్లు అమరావతిలో పర్యటించావయ్యా పవన్ కళ్యాణ్? నువ్వు ఎన్నిసార్లు దళిత సమస్యల మీద పోరాటం చేసావు? ఎన్నిసార్లు ప్రజా సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేసావు? ఎన్నిసార్లు కరోనాలో విద్యార్థులకి పరీక్షలు పెడుతుంటే విద్యార్థుల తరపున పోరాటం చేసినటువంటి వ్యక్తులు మేము. రాజధాని అమరావతి కోసం పోరాటం చేసింది మేము, రైతుల కోసం పోరాటం చేసింది మేము, ఎలక్షన్ కమిషన్ కోసం పోరాటం చేసింది మేము, జడ్జిల మీద దాడులు జరిగినప్పుడు పోరాటం చేసింది మేము, నిరుద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని పోరాటం చేసింది మేము, అంగన్వాడీ సమస్యల కోసం పోరాటం చేసింది మేము, టీచర్ల సమస్యల కోసం పోరాటం చేసింది మేము, ఆ సమస్యలను పరిష్కరించమని పోరాటం చేసిన మేము. ఇలాంటి సమస్యలన్నీ పోరాటం చేస్తే తగుదనమ్మా అని 2023లో తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చేసి ఈ రోజున రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే నాకు రేపొద్దున డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండి, రేపొద్దున మాకు అధికారం ఏమిటంటే ఏంటి సార్? వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ సార్? మీరు అధికారం అడగటానికి మీ దగ్గర ఉన్న స్థాయి ఏంటి? అధికారం అడగటానికి మీరు చేసినటువంటి స్థాయి ఏంటి? ఈరోజు మీ కారణంగానే జై భీమ్రావ్ భారత్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది, మీ కారణంగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో
వేలాది మంది దళిత బిడ్డల ఇళ్ల మీద దాడులు చేసి ఒక మంత్రి ఇంటిని తగలబెట్టి కేవలం జనసేన యొక్క అండదండలతోనే జనసేనకు సంబంధించిన కార్యకర్తలే ఈ రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని కోనసీమ జిల్లాకు పెడితే ఆ కోనసీమ జిల్లాలో మీకు సంబంధించినటువంటి వాళ్ళు మీ యొక్క కార్యకర్తలు వేలాదిగా అక్కడ మారణ హోమం సృష్టించి ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని ఒక జిల్లాకు పెడితే మారణ హోమం సృష్టించినటువంటి మీరు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారంటే చాలా సిగ్గుసేటు. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డ మిమ్మల్ని గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. 0.5% లేని భారతీయ జనతా పార్టీకి రోడ్డు మ్యాప్ వేల లక్షల మందిలో సభలో రోడ్డు మ్యాప్ అడిగితే జీ హుజూర్ మీరు రోడ్డు మ్యాప్ ఇస్తే తప్ప నేను పరిగెత్తలేని ప్రయత్నం చేస్తున్నాను, నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అమ్మేయాలని చూస్తున్న, రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీకి మీరు ఊడిగం చేస్తూ మీకు రేపొద్దున దళిత బిడ్డలు, ముస్లిం బిడ్డలు, క్రిస్టియన్ బిడ్డలు ఎలా ఓటు వేస్తారు సార్? సమాధానం చెప్పండి. ఎవరు దీనికి బాధ్యులు? రేపొద్దున మీరు తెలుగుదేశం పార్టీ కలిసి మాలా మాదిగల్ని విభజించినటువంటి రేపొద్దున బిల్లు 2023లో 24వ సంవత్సరంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మంది దళిత బిడ్డల యొక్క రాజ్యాధికారానికి తూట్లు పొడుస్తున్నటువంటి మీ వితండవాదం మీ యొక్క కుయుక్తులు ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలు గమనించటం లేదనుకుంటున్నారా? ఈ రోజున ఎస్సీ ఎస్టీ రేపొద్దున ఏబిసిడి క్లాసిఫికేషన్ బిల్లుని మాలల్ని మాదిగల్ని మొత్తాన్ని విభజించి వాళ్ళందరినీ రాజ్యాధికారానికి దూరం చేయడానికి భారతీయ జనతా పార్టీ పండుతున్న పన్నాగంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండాని మీ భుజాల మీద తోడుకొని ఈ రోజున ఎస్సీలని ఈరోజు విభజించి వాళ్ళని జీవితమంతా శాశ్వతంగా రాజ్యాధికారంలోనికి రాకుండా చేయాలనే మీ పన్నాగం, చంద్రబాబు నాయుడు పన్నాగం, నారా లోకేష్ పన్నాగం, భారతీయ జనతా పార్టీ పన్నాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగనివ్వం. ఈ ఉద్యమానికి ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైనటువంటి వారసులను మేము దీనికి సారథ్యం వహిస్తాం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాడిని మోసేటువంటి తెలుగుదేశం పార్టీని, జనసేనని ఎట్టి పరిస్థితుల్లో గెలవనిచ్చే ప్రసక్తే లేదు. నెంబర్ 2, దళిత బిడ్డలకు అన్యాయం చేసి దళిత బిడ్డల పథకాలని రద్దు చేసి ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది దళిత బిడ్డల మారణ హోమానికి కారణమైన వైఎస్ఆర్సీపీని కూడా గెలవనిచ్చే ప్రసక్తి లేదు. మరి ఎవరు గెలుస్తారు శ్రవణ్ గారు? ప్రజలు నిర్ణయించండి. ప్రజల ఆల్టర్నేటివ్ చూడండి. మీరుదంతే మేము, మేందంతే మేము, అంతేనా? ఇక ఆల్టర్నేటివ్ అవసరం లేదా ఈ రాష్ట్రంలో? ఇక ఎన్ని సంవత్సరాల పాటైనా చంద్రబాబు నాయుడు కమ్మాయిని కాబట్టి ఆయన కోటేద్దాం, జగన్మోహన్ రెడ్డి ఆయన కాబట్టి ఈయన కోటేద్దాం, ఇంకో ఆయన బ్రాహ్మణ్ కాబట్టి ఆయన కోటేద్దాం, ఇంకో ఆయన మాలా మాదిగో కాబట్టి ఆయన కోటేద్దాం.